ఉపవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అంటాడు దావీదు భక్తుడు. కీర్తన 22:10లో. కీర్తన 22:10 అనేది యేసుక్రీస్తు జననానికి 1000 సంవత్సరాల ముందు గీయబడినటువంటి తైలవర్ణ చిత్రమైనది. అంటే మామూలుగా మనం వేసిన చిన్న చిన్న ఆర్టిస్టులు మనం బొమ్మలే మనకి చక్కగా కనపడతాయి. తైలవర్ణంతో వేస్తే అవి ఇంకెంత సుందరంగా కనపడతాయి కదా. 1000 సంవత్సరాల ముందు ప్రవచించినటువంటి ప్రవచనం అది దావీదు గారు. మరి దావీదు తాను ఈ లోకములో ఇంకా పుట్టక ముందే తన తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు తనను సంరక్షించగలడని, తన పట్ల ఒక గొప్ప ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడని దావీదు గ్రహించాడు అని చెప్తున్నాడు కూడా ఇక్కడ. దేవుడు దావీదు జీవితమును తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రారంభించాడని దేవునిపై దావీదుకు గల సంపూర్ణ విశ్వాసాన్ని తెలియజేస్తుంది. దేవుడు తనను పుట్టక ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడని, తన జీవితం అంతా ఆయన సంరక్షణ ఉన్నదని దావీదు దేవుని కీర్తిస్తున్నాడు. దావీదు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు కదా, అందుకనే దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. నా హృదయానుసారుడు అని. అంటే దేవుడు దేవుని హృదయానికి మరి ఇష్టమైన వాడు. అంటే ఆయన చిత్తాన్ని, ఆయన దేవుని హృదయంలో దావీదు పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో అది గ్రహించాడు దావీదు. ఏ విధంగా గ్రహించాడు మరి? కనుక దేవుడే దావీదు గురించి అటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ విధంగా గ్రహించాడు దావీదు? దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులను తెరువుము అంటాడు. దావీదు ఎక్కడ తెలుసుకున్నాడు తన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని తన పట్ల? అంటే పరిశుద్ధ గ్రంథంలోనే, ధర్మశాస్త్రంలోనే ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయంట. ఆయన కళ్ళు అంటే ఈ నేత్రాలు కదా, మనోనేత్రాలతో చూసి గ్రహించాడు దావీదు. మరి అదే విధంగా వేకువ రెక్కలు విప్పక మునిపే, ఇంకా రాత్రిగా ఉన్నప్పుడే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రము ధ్యానించుటకు నా కన్నులు తెరుచుకున్నాయి అంటాడు. దేవుని ధర్మశాస్త్రం నందు ఎంత ఆనందిస్తున్నాడు చూసారా దావీదు. దేవుని ధర్మశాస్త్రమును ఆ విధంగా ఆయన ధ్యానిస్తున్నాడు. ఏ విధంగా ధ్యానిస్తున్నాడు? దివారాత్రములు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధనుడు అంటాడు. కాబట్టి అతను ధ్యానిస్తున్నాడు కాబట్టే చెప్తున్నాడు. ఆ విధంగా దివారాత్రంలో ధ్యానించడం వలన దేవుడు తన పట్ల ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో తన జీవితం పట్ల అనేది తెలుసుకున్నాడు. మరి దావీదు తన తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడని దావీదు గ్రహించాడు. ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా జీవించి ఆశీర్వదించబడ్డాడు. మనము కూడా ఆ దావీదు వలె దేవుని చిత్తాన్ని గ్రహించి